కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో మనకి మొన్న ఫ్రైడే ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. మనం ఇక్కడ చూసినట్లయితే నిఫ్టీ 25,356 దగ్గర క్లోజ్ అవడం జరిగింది, జస్ట్ విత్ 0.13% డౌన్తో. ఓకే, సెన్సెక్స్ కూడా మనకి నెగిటివ్లోనే ట్రేడ్ అయిందండి. కాకపోతే ఏంటంటే మనకి బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, ఐటీ కానివ్వండి, సో ఇవన్నీ వచ్చేసి మంచి స్ట్రాంగ్గా పాజిటివ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఓకే, మంచి పాజిటివ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఒకసారి మనం గ్లోబల్ ఇండిసెస్ చూసినట్లయితే 25,411 గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ యూరోపియన్ కానీ డవ్ ఫ్యూచర్స్ ఇవన్నీ ఏంటంటే మనకి మంచి పాజిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో రేపు మార్కెట్లో మంచి పాజిటివ్ మూమెంటం వచ్చినట్లుగా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, మంచి క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి మనం లెవెల్స్ చూసి సో కొన్ని ఇంపార్టెంట్ డిస్కస్ చేసి స్టాక్స్ మనము ఈ వీడియో క్లోజ్ చేద్దాం. ముందుగా మనం చూసినట్లయితే ఒకసారి ఆప్షన్ చైన్ డేటా అయితే చూద్దామండి. ఆప్షన్ చైన్ డేటా చూసినట్లయితే నాకు 25,350, సో 25,350 కాడి నుంచి మనకు వచ్చేసి ఇది 25,500, సో 25,500 మీరు చూసినట్లయితే నాకు ఈ 25,400, సో ఈ లెవెల్స్ వచ్చేసి మనం ఆల్రెడీ మొన్న డిస్కస్ చేసిన లెవెల్స్ అండి. సో సేమ్ నేను వచ్చేసి ఆ లెవెల్సే రేపు కూడా, ఎందుకంటే మార్కెట్ న్యూట్రల్లో క్లోజ్ అయింది కాబట్టి సేమ్ నాకు వచ్చేసి రేపు 25,500 టచ్ అయ్యే ఛాన్సెస్ అయితే నాకు ఎక్కువ స్కోప్ కనిపిస్తుంది. ఓకే, సో మార్కెట్ వన్స్ ఇది టచ్ అయిన తర్వాత ఏదన్నా మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ మార్కెట్లో కొంత కరెక్షన్ అయితే కనబడవచ్చు. కానీ రేపైతే నేను మంచి బుల్లిష్గా ఉంటున్నాను, ఎందుకంటే ఈవెన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి యుఎస్ ఫెడ్ మీటింగ్ అనేది కూడా మనకి ఉంది. సో యుఎస్ ఫెడ్ మీట్ అనేది ఇప్పుడు సెప్టెంబర్ 17th and 18 ఉంది కాబట్టి ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఏమన్నా ఉంటే ఉండొచ్చు అని అంటున్నాము. సో అందువల్ల ఏంటంటే మార్కెట్లో బాగా పాజిటివ్, ఎందుకంటే ఈసీబీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా మనకి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించింది కాబట్టి సో యూఎస్ కూడా తగ్గించవచ్చు అనేది కొంత బాగా పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం నిఫ్టీ అయితే క్లియర్ లెవెల్స్ చూసాము కదండి. మనకి సేమ్ వచ్చేసి నాకు 25,400 లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతూ ఉంటుందో నాకు ఇమీడియట్గా 25,500 లెవెల్స్ అనేది మనము ఆప్షన్ చైన్ డేటా ద్వారా చూసాము. ఈవెన్ మనకు వచ్చేసి నేను రేపు నెగిటివ్ అయితే నేను ఉంటుంది మార్కెట్ అని అయితే అనుకోవట్లేదు. సో మనం ఒకసారి ఈవెన్ 15 minutes స్కాన్లో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇది ఒక రేంజ్లోనే మొన్న ట్రేడ్ అవ్వటం క్లోజ్ అవ్వటం జరిగింది. సో నాకు వచ్చేసి మీరు రెక్టాంగులర్ ప్యాటర్న్ అనుకున్నట్లయితే సో ఇది వచ్చేసి నాకు అప్ సైడ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఈ 25,400 ఆటోమేటిక్గా నేను బయింగ్కి వెళ్ళిపోతాను. డౌన్ సైడ్ వచ్చేసి మనకి దగ్గర 25,314 ఇది వచ్చేసి మేజర్ సపోర్ట్ కింద పనిచేస్తుంది. 25,314 అనేది మీరు గమనించాలి. ఓకే, సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మనం ఎందుకంటే మీకు వచ్చేసి ఒకసారి డే క్యాండిల్స్ కూడా చూద్దామండి. సో మనకు వచ్చేసి ఒక పెద్ద బుల్లిష్ ప్యాటర్న్ తర్వాత ఒక మనకి స్మాల్ హ్యామర్ క్యాండిల్ టైప్ అనేది మనకి ఫార్మేషన్ అయితే జరిగింది. కాకపోతే మనం ఏమైతే లెవెల్స్ అనేది ఇక్కడ మాట్లాడుతున్నామో ఈ 52,010 రౌండ్ ఫిగర్ అనేది మనము రేపు అగ్రెసివ్ బయింగ్ వచ్చేసి నాకు ఈ 52,000 రౌండ్ ఫిగర్ అబోవ్ నేను చూస్తున్నాను. వన్స్ ఇది క్రాస్ అవుతూ ఉన్నప్పుడు ఈ 50 పాయింట్స్ నేను స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఈ 50 పాయింట్స్ నేను స్టాప్ లాస్ పెట్టుకొని డైరెక్ట్ నేను సిఈ సైడ్ ఎంటర్ అవుతానండి. మోస్ట్లీ నాకు రేపు బ్యాంక్ ఆల్రెడీ మొన్న వచ్చేసి నిఫ్టీ నెగిటివ్లో క్లోజ్ అయినా బ్యాంక్ నిఫ్టీ కొంత పాజిటివ్లో ఉంది కాబట్టి సో రేపు వచ్చేసి ఇది నాకు ఈ ఫస్ట్ టార్గెట్ 52,200 తీసుకుంటున్నాను. ఓకే, 52,200 తర్వాత వచ్చేసి నాకు 52,500 to 600 లెవెల్స్ నాకు కనిపిస్తుంది. సో మీకు ఎందుకనేది కూడా క్లియర్గా చెప్పాను. మార్కెట్లో బుల్లిష్ వచ్చేసి మనకి ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏబీసీ ప్యాటర్న్ డే క్యాండిల్ మనకి బ్రేక్ అయితే ఇక్కడ అయ్యి మనకు వచ్చేసి మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది. సో అదేవిధంగా మనకు వచ్చేసి ఇంకా ఆల్ టైమ్ హైస్ చూసినట్లయితే నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ ట్రేడ్ అవుతున్న బ్యాంక్ నిఫ్టీ అనేది పెండింగ్ అయితే ఉంది. సో బ్యాంకింగ్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో మంచి మూమెంటం అయితే ఉండొచ్చు. మేజర్గా ఐడిబిఐ కానివ్వండి, సో మనకి పెన్నీ స్టాక్స్ ఎస్ బ్యాంక్ కానివ్వండి, వీటిలో మనం వచ్చేసి ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్టాక్స్ చూడబోయే ముందు ఇంపార్టెంట్ న్యూస్ చూద్దాము. ఇది అదానీ హిండెన్బర్గ్ ఏదైతే ఉందో స్విస్ అథారిటీస్ ఫ్రీజ్ 310 million అక్రాస్ 5 బ్యాంక్ అకౌంట్స్ లింక్ టు గౌతమ్ అదానీ సేల్స్ రిపోర్ట్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇది మనకి అదానీ గ్రూప్ నుంచి అఫీషియల్గా రాకపోయినప్పటికీ మనకి ఇది ఒక స్టాక్స్లో అయితే కొంత కరెక్షన్ అయితే కనపడింది. సో వాటి లెవెల్స్ చూద్దాము అదానీ గ్రూప్స్. నెక్స్ట్ వచ్చేసి
యుఎస్ టు సెల్ యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ అని అన్నట్లుగా చూస్తున్నాను. ఇదేంటంటే మేజర్గా అంటే డిఫెన్స్ స్టాక్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉండబోతుంది. సో బడ్జెట్ అనేది చాలా వ్యాస్ట్ బడ్జెట్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. సో మీరు ఆ స్టాక్స్లో అయితే కొన్ని ఒక అట్లీస్ట్ 1-2 స్టాక్స్ అయితే మీరు డిఫెన్స్ స్టాక్స్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ అనేది ఆల్ టైమ్ హైస్కి అయితే ట్రేడ్ అవుతుందండి. మనం ఒకటి గోల్డ్ బీస్ అనేది ఒకటి సజెస్ట్ చేశాము. స్టిల్ నేనేంటంటే ఈ గోల్డ్ ఎప్పుడైనా నేను ఒక హెడ్జింగ్ కింద వాడతాను. అంటే నా పోర్ట్ఫోలియోలో ఏదన్నా కరెక్షన్ కనపడినా, పోర్ట్ఫోలియోలో ఏదన్నా డౌన్ఫాల్ కనపడినా నాకు అది గోల్డ్ ద్వారా కొంత రికవరీ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి. అందువల్ల ఏంటంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ గోల్డ్ బీస్ అనేది ఒకటి మీరు ఎప్పుడు యాడ్ చేసి పెట్టుకోండి. మనం 40 లెవెల్స్, 35, 40, ఈవెన్ 50 లెవెల్స్ దగ్గర చాలా మంది దగ్గర మనం రికమెండ్ చేసాము, చాలా మంది చేత కనిపించాను. సో ఈ గోల్డ్ బీస్ ఇంకా మనకి బాగా హయ్యర్ ట్రేడ్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది గోల్డ్. ఓకే, సో ఇది ఎప్పుడైనా మీరు ఒక హెడ్జింగ్ కింద మరి కన్సిడరేషన్ అయితే చేయాలి. ఓకే, ఒక హెడ్జింగ్ కింద కన్సిడరేషన్ అయితే చెయ్యాలి. ఓకే, సో నెక్స్ట్ ఒకవేళ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం నియర్ అబౌట్ 60 లెవెల్స్ దాకా ఇది వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. నియర్ అబౌట్ 60 లెవెల్స్ అక్కడ మీరు యావరేజ్ చేసుకోవచ్చు గోల్డ్ బీస్ అనేది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో రీసెంట్గా మనకి మంచి మూమెంటం ఇచ్చిందండి. మొన్న వచ్చేసి మంచి మూమెంటం ఇచ్చింది 2 days బ్యాక్. తర్వాత కొంత కరెక్షన్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో డే క్యాండిల్లో చూసినట్లయితే యాజ్ లాంగ్ యాజ్ నాకు ఈ లెవెల్స్ అండి. సో ఈ లెవెల్స్ అంటే 1654 మీరు ఒక సపోర్ట్ కింద అయితే క్యారీ చేసుకోవచ్చు. 1654 సపోర్ట్ కింద క్యారీ చేసుకొని మీరు దీనిలో వచ్చేసి ఇంకా అగ్రెసివ్ బయింగ్ అయితే అప్ సైడ్ మూమెంటం అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు పెండింగ్ అయితే ఉందండి. ఎందుకంటే మీరు చూసినట్లయితే జూలై నుంచి ఈ రోజు దాకా ఇది ఒక స్మాల్ రేంజ్లోనే మనకి ట్రేడ్ అవటం చూస్తున్నాను. సో ఇది వచ్చేసి హెవీ మూమెంట్, మార్కెట్లో హెవీ వెయిట్ ఉంటుంది కాబట్టి మనకి ఇది వచ్చేసి మనకు మంచి రిటర్న్స్ అయితే పెండింగ్ అయితే ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో. ఓకే, మంచి రిటర్న్స్ అయితే పెండింగ్ అయితే ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో. మీరు చూడండి, ఇది గోల్డ్ చూడండి, మొన్న వచ్చేసి దగ్గర 686 రూపీస్ మనకి 73,510 దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్, ఒకవేళ కమోడిటీ ట్రేడింగ్ చేసేవాళ్ళు. సో మనకి మంచి మూమెంటం అయితే ఫెస్టివ్ సీజన్ ఇంకా దసరా కూడా రాబోతుంది కాబట్టి ఇది ఇంకా మనకి బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది గోల్డ్. అది మీరు ఒకసారి చూడొచ్చు, బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది గోల్డ్. సో దీని లెవెల్స్ ఒకవేళ మీరు ట్రేడ్ చేస్తున్నట్లయితే దీని లెవెల్స్ కూడా ఒకసారి చూద్దాము. ఆల్మోస్ట్ ఆల్ హైస్ అనేది టచ్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తుందండి. 74,700. సో ఈ దసరాకి అయితే ఇది 74,700 లెవెల్స్ అయితే ఈజీగా అయితే మనకి ఆల్రెడీ మంచి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ప్రస్తుతం అయితే ఇది క్లోజ్ అయింది. సో ఇక్కడ నుంచి మనకు వచ్చేసి ఆల్ టైమ్ హైస్ అనేది టచ్ అయ్యే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది ఈ వీక్. ఓకే, ఈ వీక్లో ఎందుకంటే మనకి ఈవెన్ యూఎస్ ఫెడ్ మనకి ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఒకటి మనకి ఒకవేళ రేట్ కట్ కనుక ఉంటే మాత్రం అది గోల్డ్ కానీ మార్కెట్ కానీ మంచి మూమెంటం అయితే ఉంటుంది. ఓకే, సో మీకు ఏదైనా స్టాక్ ఉన్నా మనకు వచ్చేసి పింక్ చేయండి, మనము దాన్ని మన చాట్స్ ద్వారా డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.